కర్ణాటక రైతుల ఆందోళన తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా శక్తినగర్ వద్ద కర్ణాటకకు చెందినటువంటి రైతులంతా ఆందోళనకు దిగడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో పండించినటువంటి వరి ధాన్యాన్ని తెలంగాణలోకి రానివ్వట్లేదు. అక్కడ పండించినటువంటి పంటను తెలంగాణలో అమ్ముకునేందుకు వెసులుబాటు కూడా లేకుండా చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి ధాన్యాన్ని కూడా కర్ణాటక రాష్ట్రంలోకి రానివ్వరాదు, ఇక్కడ కొనుగోలు చేయరాదు అంటూ కూడా వారంతా ఆందోళన చేపట్టడం జరిగింది. రాయచూరు జిల్లా శక్తినగర్ వద్ద కర్ణాటక రైతులంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి వరి ధాన్యం అంతా కూడా అమ్ముకునేందుకు చాలామంది సరిహద్దు ప్రాంత రైతులంతా కూడా కర్ణాటకకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ శక్తినగర్ వద్ద ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ రైతుల వాహనాలన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. వరి ధాన్యంతో వెళ్తున్నటువంటి వాహనాలన్నీ కూడా కిలోమీటర్ల మేర నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే కర్ణాటక రాష్ట్రంలోని శక్తినగర్ దగ్గర నుంచి సరిహద్దులో ఉన్నటువంటి కృష్ణా చెక్ పోస్ట్ వద్ద కూడా నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా చెక్ పోస్ట్ వరకు కూడా పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా బారులు తీరినటువంటి పరిస్థితి. దీంతో తెలంగాణ రైతాంగం అంతా కూడా అక్కడే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. కర్ణాటక రైతులు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో కిలోమీటర్ల మేర వందల సంఖ్యలో కూడా వాహనాలన్నీ కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. దీంతో తెలంగాణ రైతులంతా కూడా ఆరుకాలం కష్టించి పండించినటువంటి పంటను అమ్ముకునేందుకు కర్ణాటకకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ రైతులంతా ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యంలో వీరంతా కూడా పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.